తమిళనాడులో డీఎంకే కూటమి ముందంజలో ఉందని అనేక సంస్థలు ఎగ్జిట్ పోల్స్ కుండబద్దలు కొట్టాయి. అయితే యాక్సిస్ మై ఇండియా అనే సంస్థ ఇందుకు భిన్నమైన సర్వేను వెల్లడించింది. సినీ నటుడు విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీకి తమిళ ప్రజలు బ్రహ్మరథం పట్టనున్నారని సదరు సర్వే వెల్లడించింది. అంతేకాదు విజయ్ పార్టీకి 98 నుంచి 120 సీట్లు వస్తాయని కూడా లెక్కలతో సహా యాక్సిస్ మై ఇండియా పేర్కొంది. ఇదిలా ఉంటే విజయ్ పార్టీ గెలుపు తీరాలకు చేరుతుందని పలువురు జ్యోతిష్యులు కూడా చెప్పడం విశేషం. తమిళనాడు ఎన్నికల ఫలితాలపై యాక్సిస్ మై ఇండియా సర్వే సంచలన అంచనా వెల్లడించింది. సినీ నటుడు విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీకి తమిళ ప్రజలు బ్రహ్మరథం పట్టనున్నారని సదరు సర్వే వెల్లడించింది. అంతేకాదు టీవీకే పార్టీకి 98 నుంచి 120 సీట్లు వస్తాయని కూడా లెక్కలు సహా పేర్కొంది. టీవీకే తరువాతి స్థానాల్లో వరుసగా డీఎంకే కూటమి, అన్నా డీఎంకే కూటమి ఉన్నాయని యాక్సిస్ మై ఇండియా సర్వే వెల్లడించడం విశేషం. కాగా యాక్సిస్ మై ఇండియా సర్వే సంచలనంగా మారింది. ఇప్పటి వరకు వెల్లడైన వివిధ ఎగ్జిట్ పోల్ సర్వేల ప్రకారం తమిళనాడులో ఎంకే స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే కూటమి ముందంజలో ఉంది. అంతేకాదు తమిళనాడులో మరోసారి డీఎంకే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని సదరు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి. ఆ తర్వాతి స్థానం అన్నా డీఎంకే కూటమికి ఇచ్చాయి. ఇక చివరికి సినీ నటుడు విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీ 3వ స్థానానికి పరిమితమవుతుందని ఎగ్జిట్ పోల్స్ ఖరాఖండిగా తేల్చి చెప్పాయి. అయితే యాక్సిస్ మై ఇండియా సర్వే అందుకు భిన్నంగా రావటం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇదిలా ఉంటే యాక్సిస్ మై ఇండియా సర్వేను అనేక మంది జ్యోతిష్కులు కూడా సమర్థించడం విశేషం. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ ఘన విజయం ఖాయమని వీరు కుండబద్దలు కొట్టారు. అంతేకాదు విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి కావటం కూడా ఖాయమని సదరు జ్యోతిష్కులు తెగేసి చెప్పారు. సహజంగా తమిళనాడులో ఎప్పుడు ఎన్నికలు జరిగినా 2 ద్రవిడ పార్టీల మధ్యనే పోటీ ఉంటుంది. ఇందులో ఒకటి డీఎంకే కాగా రెండోది అన్నా డీఎంకే. అయితే ఈసారి మరో ద్రవిడ పార్టీ కూడా ఎన్నికల సమరంలోకి చేరింది. అదే సినీ హీరో విజయ్ నాయకత్వంలోని తమిళగ వెట్రి కళగం పార్టీ. సదరు పార్టీనే సింపుల్గా టీవీకే పార్టీ అంటారు. 2024 ఫిబ్రవరిలో తమిళ రాజకీయాల్లో తమిళగ వెట్రి కళగం పార్టీ ఆవిర్భవించింది. కాగా విజయ్ పార్టీ ఎన్నికల సమరంలోకి దిగటం ఇదే తొలిసారి. సహజంగా తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలు ఇతర పార్టీలతో పొత్తులకు తాపత్రయపడుతుంటాయి. అయితే టీవీకే పార్టీ అధినేత విజయ్ మాత్రం పొత్తులకు నో అని ఖరాఖండిగా పేర్కొన్నారు. ఒంటరిగా పోటీకి సై అన్నారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. పెరియార్ సిద్ధాంతాలే తమ పార్టీకి పునాదులని విజయ్ వెల్లడించారు. దీంతో అధికారంలో ఉన్న డీఎంకే ఎటు రాజకీయ ప్రత్యర్థియే. కాగా డీఎంకే ప్రత్యామ్నాయంగా ఎదగటానికి ప్రయత్నించిన భారతీయ జనతా పార్టీని తమకు సైద్ధాంతిక శత్రువుగా విజయ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అన్నా డీఎంకే నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమితో పొత్తుకు నో అని విజయ్ కుండబద్దలు కొట్టారు. ఇదిలా ఉంటే విజయ్ కేవలం సినిమాలకే పరిమితమైన నటుడు కాదు. కొంతకాలంగా సేవారంగంలోనూ ఆయన కొనసాగుతున్నారు. 10వ తరగతి +2 పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. అభిమానులకు విజయ్ ఎనలేని ప్రాధాన్యం ఇస్తుంటారు. ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా ముందుగా అభిమానులు సంప్రదిస్తుంటారు. ఏడాదికి 2 సార్లు అభిమానులతో హీరో విజయ్ సమావేశమవుతుంటారు. కాగా విజయ్ కింగ్ మేకర్ అవుతారని మరికొన్ని సంస్థలు అంచనా వేశాయి. ఎందుకు కారణాలు లేకపోలేదు. కాగా డీఎంకే పాలనపై వ్యతిరేకత ఉన్నమాట వాస్తవేనని ఈ సంస్థలు వెల్లడించాయి. అయితే సదరు వ్యతిరేక ఓటును అటు అన్నా డీఎంకే కూటమి, ఇటు టీవీకే పార్టీ చీల్చుకుంటాయన్నది ఈ సంస్థల అంచనా. అంతేకాదు అన్నా డీఎంకేకు పడే ఓట్లను కూడా కొంతమేర విజయ్ పార్టీ చీల్చుకుంటుందని వీరు అంటున్నారు. అసలు డీఎంకేకు ప్రత్యామ్నాయంగా అన్నా డీఎంకే ఇప్పటి వరకు ఎదగలేకపోయిందన్నది వీరి వాదన. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అంతటి సీట్లు రావంటున్నారు. దీంతో హంగు ఏర్పడుతుందంటున్నారు. అంతిమంగా తమిళనాడు రాజకీయాల్లో విజయ్ కింగ్ మేకర్ అవుతారన్నది ఈ సంస్థల అంచనా.
ఇదిలా ఉంటే హంగ్ ఏర్పడితే విజయ్ పార్టీ ఎవరికి మద్దతిస్తుందన్న ప్రశ్న కూడా తెరమీదకి వచ్చింది. కాగా తమ పోరాటం అంతా డీఎంకే అవినీతి పాలనపైనేనని ఎన్నికల ప్రచార సభల్లో విజయ్ అనేకసార్లు చెప్పిన విషయాన్ని రాజకీయ పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. దీంతో ఎటువంటి పరిస్థితుల్లోనూ డీఎంకే కూటమికి విజయ్ పార్టీ మద్దతిచ్చే ప్రసక్తే ఉండదని వీరు తేల్చి చెప్పారు. అయితే ఎన్నికల ప్రచార సభల్లో ఎక్కడా అన్నా డీఎంకేకు వ్యతిరేకంగా విజయ్ విమర్శలు చేసింది లేదు. బీజేపీని కేవలం తమ సైద్ధాంతిక శత్రువు అని మాత్రమే అన్నారు. మొత్తం మీద చూస్తే కింగ్ మేకర్ అవటం అంటూ జరిగితే విజయ్ మద్దతు అన్నా డీఎంకే కూటమికే ఉంటుందన్నది రాజకీయ పరిశీలకుల అంచనా. ఏది ఏమైనా మే 4వ తేదీ వరకు ఈ ఉత్కంఠ తప్పదు.